హాయ్ అండి, అందరికీ నమస్తే. కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ కార్తీక మాసంలో 30 రోజులు కూడా 30 కార్తీక పురాణాలు వింటే కానీ ఎంతో పుణ్యఫలం అనేది దక్కుతుంది. సంపూర్ణ కార్తీక మహాపురాణము మొదటి అధ్యాయం ఇప్పుడు మనం చదువుకుందాం. శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట. శ్రీ మదనంతట కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి ఎందలి శిష్టేష్ట విశిష్టమైన శ్రీ నైమిసారణ్యమునకు సత్రేష్టి ధర్మనార్థియై విచ్చేసిన సూత మహర్షిని సత్కరించి సంతుష్టిని చేసి స్థానికులైన శౌనకాది ఋషులాయనను పరివేష్టించి వారైన సకల పురాణ కాతకని సూతముని కలికల్మష నాశకము కైవల్యదాయకమును అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతర్షి, శౌనకాదులారా, మా గురువైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పరిపూర్ణలోని స్కంద పద్మ పురాణములు రెండింటా కూడా వక్కానించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకులకు స్కంద పురాణములోను, హేళావిలాస బలమణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మ పురాణములోను ఈ కార్తీక మహత్యము సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవమును చేసుకొందాము. ముందుగా స్కంద పురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను, వినండి అంటూ చెప్పసాగాడు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములడుగుట. పూర్వమొకసారి సిద్ధాశ్రమములోని జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠి మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలు నందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి, హే బ్రహ్మశ్రీ, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను, కానీ సర్వపాపహారమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియచేయండి. సంవత్సరములోని సర్వమాసముల కంటేను కార్తీక మాస మహత్యం మహిమాన్వితమైనదని, తద్వారా తాచరమును సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు కదా. ఆ నెలకు అంతటి ప్రాముఖ్యత అనేది ఉంది. ఆ వ్రతము ఉత్సర్మ ధర్మమే విధంగా అయ్యింది అని అడుగగా, మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహసమును చేశాతో ఇలా ప్రవచించాడు. వశిష్ఠ ప్రవచనములు. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని సర్వశుద్ధి కలుగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణచివేసేది అయిన కార్తీక మహత్వమును వినాలచే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులను చెబుతాను, విను. ఓ విదేహ, కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణములో నుండగా సహృదయముతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలను అందిస్తాయి, తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణానిగా గాని శుద్ధి పాడ్యమి నుంచి గాని ప్రారంభించాలి. సర్వపాప హరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే అనే శ్లోకం చదువుకొని, ఓ దామోదర, నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయము అని నమస్కారం పూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆరంభించాలి. కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరి నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనల్ల అవసరం లేదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి నమస్త నదీ జలాలు
ఎందున చేరుతుంది. వాపి కూడా తాటాకాది సమస్త సజ్జలాశయాలను కూడా విష్ణువుని వ్యాపించి ఉంటాడు. బ్రహ్మాండమైన వాడు కార్తీక మాసములో నదికి వెళ్ళి హరిధ్యానయుతుడైన కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తుడుగా భైరవాజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానము చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అగమర్చన మంత్రజపంతో బొటనవ్రేలి కొనతో నీటిని కెలికి 3 దోసెళ్ళు నీళ్లను గట్టు మీదకు జిమ్మి తీరము చేరాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీనిని యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లయైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనతో 12 ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రీ జపాలాలించాలి. ఆ తరువాత ఔపాసమును చేసి బ్రహ్మయజ్ఞమాచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖచక్రధారి అయిన విష్ణువును శాలగ్రామమందు నుంచి సభక్తిగా షోడశోపచారాలతో పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమును గాని శ్రవణమును గాని ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్య దేవతాలను చేసి భోజనమును చేసి ఆచమించి పురాణ కాలక్షేపమును చేయాలి. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకొని శివాలయములో గాని విశ్వాలయములో గాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామిని ఆరాధించి భక్షోభోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో వారిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసి వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వజన్మార్చులైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతంలో వల్ల హరించుకుంటూ పోతాయి. వర్ణాశ్రమ లింగవో మీద రహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయము. జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయరహితుడైన ఆనందించే వానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణుకృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. ఇప్పుడు ద్వితీయాధ్యాయమును కార్తీక సోమవార వ్రతము. వశిష్ఠ ఉవాచ హే జనక మహారాజా, వినినంత మాత్రము చేతనే మనోవాక్యాలను ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను సుమా. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారము నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది. 1 ఉపవాసము, 2 ఏకభక్తము, 3 నక్తము, 4 అయాచితము, 5 స్నానము, 6 తిలదానము. ఇప్పుడు ఉపవాసం గురించి తెలుసుకుందాం. 1 ఉపవాసము. శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనము ఉపవాసముతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనాంతరము తులసీ తీర్థము మాత్రమే సేవించాలి. 2 ఏకభక్తము. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థయో తులసీ తీర్థము మాత్రమే తీసుకోవాలి. 3 నక్తము. పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమునకు గాని ఉపాహారమును గాని స్వీకరించాలి. 4 అయాచితము. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము. 5 స్నానము. పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలు. 6 తిలదానము. మంత్రజప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు
నువ్వులను దానము చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతులలో దేవి నాచరించిన కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. కానీ తెలుసు నుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించిన వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని అర్షవాక్యము. ఈ వ్రతాచరణము వలన అనాథాలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు. కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారము నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనాంతరం మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమచకము సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవారం వ్రతఫలముచే కుక్క కైలాసం అందుట. ఇది ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివాభిషేకములను నిర్వర్తించి నక్షత్ర దర్శనాంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు. ఆనాడంతా ఆహారము దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది. బలి భోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా రక్షింపుమని కుయ్యి పెట్టుకున్నది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలాడుటాన్ని గమనించి విస్తుపోతూనే ఏమి తప్పు చేశావు, నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు. అందుకు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విప్రవనితను. కామముతో కండ్లు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్త హత్యకు వర్ణశంకరాన్ని కారుకారులను పతినను. ఆయా పాపాలకనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పురాణ జన్మలెందుకు గుర్తుకు వచ్చాయో అర్థము కావటం లేదు. దయచేసి వివరించు అని కోరినది. బ్రాహ్మణుడు సర్వజ్ఞి జ్ఞానదృష్టి చేత తెలుసుకొని, సునుకొనుమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడువబడిన బలిభక్షములను చేయుట వలననే నీకీ పూర్వజన్మను కలిగినదని చెప్పాడు. ఆపై నా జాగిలమును కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షమెలా సిద్ధించునో ఆనతీయమని కోరిన పిదప దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేక కార్తీక సోమవారాల వ్రతాలలో ఒక సోమవారం వాటి వ్రత ఫలాన్ని ఆ కుక్కకి దారబోయగా ఆ క్షణమే ఆ కుక్క తన శునక దేహాన్ని పరిత్యజించి దివ్యశ్రీ శరీరాన్నిమైన ప్రకాశమానహార వస్త్ర విభూషితి అయిన పితృదేవత సమన్వితమై కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయ నిశ్రేయసదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పటం ఆపాడు. అలా ఆపిన తర్వాత ఈ కార్తీక మాసంలో నిషిద్ధము గురించి తెలుసుకుందాం. నిషిద్ధములు ఉల్లి, విసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు. అలాగే దానములు, నెయ్యి, బంగారం దానమివ్వాలి. పూజించాల్సిన దైవము స్వధ అగ్ని. జపించాల్సిన మంత్రం ఓం జాతవేదసి స్వతాపతే స్వాహ. ఫలితము తేజోవర్తనము. ద్వితీయోధ్యాయము సమాప్తం. మొదటి అధ్యాయన పారాయణము సమాప్తం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నాకు కూడా తెలియదండి, నేను ఒక కథల బుక్ చూసి ఇది చెప్తున్నాను. వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. కార్తీక మాసంలో మొదటి అధ్యాయం రోజు ఈ కథ అన్నమాట. ఇది నేను చూశాను, నేను చదువుకున్నది ఇంకొకరికి తెలియజేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశానండి. మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏమన్నా తప్పుగా చదివి ఉంటే కానీ క్షమించండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.